అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. ఓం అతులాయ నమః. వివిధ ప్రభావముల చేత ఈ వాసుదేవుడు సాటిలేనివాడు. ఓం శరభాయ నమః. తాను పెట్టిన మర్యాదను అనగా ఒరవడిని అతిక్రమించిన వారిని నశింపచేయువాడు. ఓం భీమాయ నమః. భయపెట్టువాడు అను అర్థమును ఇచ్చును. ఇంద్రాది దేవతలను కూడా భయపెట్టువాడు. ఓం సమయజ్ఞాయ నమః. అగ్ని మొదలగు దేవతలకు వారు వారు చేయు ఊర్ధ్వజ్వలనములు మొదలగు విధులను అధికారములను గుర్తించి ఆదేశించువాడు. సమయమును ఎరిగినవాడు. ఓం హవిర్హరయే నమః. అగ్ని మొదలగు దేవతలకు ఇవ్వబడినది మరియు వారిచే స్వీకరింపబడినది కనుక హవిహి అనబడును. దేవతలకివ్వబడు ఆ హవిస్సును వారికి చెందకుండా మధ్యలో రాక్షసాదులు విఘ్నములను కలిగింతురు. ఆ విఘ్నములను తొలగించువాడు కనుక పరమాత్మ హవిర్హరిహి అనబడును. కావున హవిర్హరిహి అని ఒకే నామము. ఓం సర్వలక్షణలక్షణ్యాయ నమః. ఇకపై కొన్ని నామములు స్వామి యొక్క లక్ష్మీపతిత్వ శోభా విశేషములను వర్ణించుచున్నవి. సముద్రమథనానంతరము ఆవిర్భవించిన లక్ష్మీదేవి వచ్చి స్వయముగా గాఢాశ్లేషమును ఇచ్చుటకు తగిన సౌభాగ్యమును సూచించు అన్ని ఉత్తమ లక్షణములు కలవాడు. ఓం లక్ష్మీవతే నమః. నిత్యము లక్ష్మి యొక్క యోగము కలవాడు. ఓం సమితింజయాయ నమః. ఆ లక్ష్మీదేవితో కలిసియే ఆయన జగత్పతి అయినాడు. తన దాస్యమును స్వీకరించి ఉజ్జీవించుమని జీవులకు స్వామి ఉపదేశించినాడు. వారితో స్వామికి వివాదము ప్రారంభమైనది. ఆ వివాదములో ఆయనయే గెలిచినాడు. సమితి అనగా యుద్ధము. అందు విజయమును సాధించినవాడు. జై శ్రీమన్నారాయణ.